హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతమందికి ఆ ఏడుగురికి ఒక్కదాన్ని అండి పెట్టేదాన్ని ఒక్కదాన్ని ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని చేసుకుంటారు. నువ్వు కూడా చేసుకోపోయినా నలుగురిని మొగోళ్ళు చేసుకుంటారు, ఆడోళ్ళు చేసుకుంటారు. నా మొగోని చేసుకో. ఇక నాకే చక్కదనం లేదా? ఇక కూడా వచ్చిన గోడలు కావాలి ఒక్కదానే ఉండవాడి. మా పొల్ల ఇక్కడ గుడ్డు పన్ని గుడ్డు సీ గుడ్డు గారికి రాత్రి అమ్ముతారా కోడిగుడ్లు? అరే ఆడి గిరాకు ఉన్నప్పుడు ఎప్పుడు అమ్ముకుంటా, నీకెందుకో లేకపోతే లేదు ఆడి గుడ్లు అని ఇచ్చాం. నీలవతి ఓ ఏమండి శ్రీవారు ప్రాణేశ్వరం లోకేశ్వరం జగదీశ్వరం నా పనివారు మంచిగా ఉన్నావా అన్నయ్య? అయ్యో వాళ్ళ కానీ వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఏంది, నీకేమన్నా మనసు పడ్డది? ఏ మనసు ఎప్పుడైనా కానీ నాకు మనసు ఎందుకు పడదు? నీ మీద ఎప్పటికీ నాకు మనసు ఉంటది. అంతవరకే మనసు పడ వరకు కానీ మనసు పడలేదు. మనసు వారుడే అన్ని వారుడే కానీ నా చెల్లేటివి ఏంది? అదేనయ్యా నేను గట్లే తిరుగుతా. కొల్ల పుట్ట బంతి వాళ్ళు ఉండే గాళ్ళతో ఆడుకొని ఎందుకు మంట కాడికి ఇట్లా పసి నీళ్ళ వసికాంతరాలు ఇప్పుడే మంట కాడికి పొల్ల ముద్దుగా ఉన్నదని అందరు పొలను ఎత్తుకపోతారు. ఇక నన్ను ఎత్తుకపోతారు కానీ వాడేవాడు నిన్ను ఎత్తుకపోతలేడు. నన్ను ఎందుకు ఎత్తుకపోతారు? నన్ను ఎత్తుకపోయి ఏం చేసుకుంటారు? ఇక అయిపోయి శ్రీకేశ్వర బుక్ ఏం చేస్తుంది? తొట్టెల వండ పెట్టినాక పొల్ల కనబడతలేదా? తొట్టెల వండ పెట్టినాక పొల్ల కనబడతలేదా? నా చెల్లె నువ్వు ఏమో చేసే ఉంటూ కనబడతలేదా అంటే నాకు తెలియదండి. నీకు తెలియదా? అసలు కదా దుర్మార్గురాల నీ మీద మన్నవాడు, నీ మీద దుమ్మువాడ కిరాతకురాల పాపిష్టిముండా. నా చెల్లైన గాని ఒక ఆటకోయిల పిల్లైన గాని పసిగుడ్డు వసికంతురాలు, నా చెల్లైన గాని బంగారు తొట్టల్లో ఉంటే నా చెల్లని తీసుకొని పోయిన గాని బాయి లోపల వారెత్తివా. ఎవరి పెళ్ళానివి నువ్వు ఉన్నవే, పద్మాశివి నువ్వు నువ్వు అనుకుంటా ఉన్నాడు. ఎంటికలు ఖరాబ్ అయితే ఎంటికలు మీది కరగ చదువుతాడు కొడతాడు. తీసుకుపోయి బాయి లోపల నీకు ఎట్లా గుణం వచ్చింది, నీకు ఎట్లా బుద్ధి లేదు, ఎట్లా జ్ఞానం లేదు. దొంగముండా ఉడికేసుకొని ఎట్లా వద్దు కానీ బాణం అల్కా ఉన్నది. ఉడికేసుకొని తింటాను, తడికేసుకొని వంటాను. పొల్లగాళ్ళ మీద ప్రేమ లేదు, ఓ మమకారం లేదు. పొల్లగాళ్ళ మీద కంత ఈర్షి ఉంటుంది నీకు. ముద్దు పచ్చినట్టు బతాను, మెండ్ర తింటాను, పచ్చగా ఎరుగుతాను, ఇంటర్గా పెరడంతా నాశనం చేస్తాను. నీ మీద మన్నువాడ ఇట్లా ఇంకెంత మంది నాశనం చేస్తారే, ఎంతో మంది నాశనం చేసి చేసుకొని నా ఓడి వేసుకున్నప్పుడు ఎట్లుండే మోటకేసిన మోతాలు ఉండే లేదు. సంగీతానికి చింతకారు రాలంటే రాలేదు. ఎవరేసిర్రంటారు? ఎట్లా వేయింది బాయిలకని అడుగుతున్నా ఫస్ట్. నీ మొగనికి పిచ్చిలేసిందా చెప్పు, ఎట్లా వేయింది బాయిలకు? నా చెల్లి ఎట్లా వేయింది? నా పెరిగి నా
చేయవేళ నా హస్బెండు నాతోడు నీతోడు సమ్మక్క తోడు సమ్మక్కని విక్కరమంటే విక్కస్తావు నువ్వు నిన్నెవరు నమ్మాలే లోకంలో నాదా నీవే తిన్నా నేను తొట్టెల్ల పాలు దూదుల్ల పాలు నడిపి తొట్టెల్ల వంట పెట్టినా వారి సంసారం ఆయన నేను వంటశాలలో పోయి వంట చేస్తా అంటే దొరగారి దొంగ కుక్కే వచ్చింది దూర కుక్కే వచ్చిందో హోటెల్ల పయ్య కుక్కే వచ్చిందో సమరు వాసనకే ఓనాదా సమరు వాసనకు కుక్క పాడువాడా బొక్కల వాసనకు ఎవరి కుక్కలు మరంటి చుట్టేనా ఏ కుక్క వచ్చిందో మరి కుక్కే కొంటదయ్యిందో నాకన్నా తెలవదయ్యా ఓ నాదా ఏ బాబు వెనకలేదు ఓ నాదా నాదా నువ్వు నన్ను కొడతా నిన్ను కొడతానా కొడదామని మా ఉన్నది కానీ గయ్యాడి ముండు అంటారేమో అని భయం అవుతుంది గయ్యాడు ఉండా అని అంటారని లోకం మీద అట్లా భయపడుతున్నావా అయినా గాని బామ అయితే కుక్కలచ్చి ఎత్తుకపోయినా కానీ నీకు ఏ పాపం నిజంగానండి నాకు కొడుకులు ఉన్నారా నాకు బిడ్డలు ఉన్నారా ఎందుకు బావన్న మైండ్ లో డిస్టర్బెన్స్ చేస్తా అరే నువ్వు మస్తు గుణవంతురాలువే నువ్వు బుద్ధివంతురాలు నేను మారినండి నేను మునుపటోరు లేను మొన్న పైసలు మారినాడే మారిన పైసలు మారినాడే మొత్తం మారిపోయినా 2000 నోట్లు వచ్చినాడే మారిన అందరు కూరగాయలు కోసేస్తే నేను కొరికేస్తాను మసాలాలు అందరు దంచేస్తే నేను నవిలేస్తాను గట్ల సరే మంచిది బామా ఎంతైనా గాని ఆలు మొగలు అంటే అద్దం మీది ఒక పెసరి గింజ లాంటిది అంటారమ్మా నువ్వు సెల్యూడు కొడుతున్నవే ఎంతైనా గాని బామా శరణన్నల కుమరణం లేదంటారు నువ్వు పారేయాలని నీ నోట మాట్లాడినావు కాబట్టి అగ చూడండి అవలాల కింద తాతలాల అన్నలాల తమ్ములాల పది బాంధవులారా ఆడి దలుచుకుంటే ఎరిని బైరిని ఎత్తది బైరిని బట్ట పేగు ఎత్తది చీరలు కట్టుకునే సిక్కుల మారి కులం కాదులు పెట్టుకునే గయ్యాడి కులం మట్టలు పెట్టుకున్న మంకు కులం కుండలేని దండి కులము ఆడల్లో దలుచుకున్నట్టు ఏదుంటే 5 నిమిషాలల్లో ప్రాణం తీయమంటే తీయాలి 5 నిమిషాలల్లో ప్రాణాన్ని నిలబెట్టు అంటే నిలబెడతారు అంటారు ఆడల్ల మహిమ దొరకలేదు పూతల్లిది మహిమ దొరకలేదు నీళ్ళల్ల శాప అడుగులు లెక్క పెట్టిన మానవులు ఎవ్వరు లేరు గొర్రెంక పలుకులు ఎవరే తెలవది పిలగండ్ల ఆటలు ఎవరే తెలవది పిట్టాళ్ళు కాలు ఎవరే తెలవదు అని అంటారు రంక నేర్చిన ఆడిది బొంక నెరవాలి బొంక నేర్చిన ఆడిది రంక నెరవాలి రంక నేర్చి బొంక నెరవకపోతే ఆడిదాని బ్రతకంత కొంక నక్కల పాలో అన్నారు ఆ ఉపాయం ఉంటనాట ఊళ్ళన్నిటిని ఏలుకొని బ్రతకవచ్చునాట ఆడిదానికి ఈ పన్న గట్టిగుండన్నాట ఇగరవన్న గట్టిగుండన్నాట ఆ ప్రకారంగానైనా గాని భర్తను నమ్మించవరకల్లా సరే మంచిది బామ అయిన దానికి ఆయాసం లేదు జరిగిన దానికి చింతేమీ లేదమ్మా ఎట్లు బండి ఏకమైతే గట్లు గుట్టలెక్కచ్చునన్నారు సతిమ్మ పురుషులు ఏకమైతే స్వర్గాది లోకం మెచ్చునన్నారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మాది లోకం మెచ్చునన్నారు నీకచ్చిన బాధ ఏమి లేదు నాకచ్చిన బాధ ఏమి లేదు అనుకున్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎంతైనా గాని కూడున్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు కొత్తవరాక కొట్లాడుకున్నా గాని తెల్లవరాక గుండాలో అంటారు నా యొక్క తోడ పుట్టిన చెల్లెని ఆడిబిడ్డ ఈ కాడికెళ్ళి నువ్వు పైలంగా మంచిగా చూసుకో నేను కచ్చిరికి ఆడికోత రాజ్య పరిపాలన ఎత్త దేశ పరిపాలన ఎత్త భార్యకు బుద్ధులు చెప్పిండు జ్ఞానాన్ని చెప్పిండు ఈ కాడికెళ్ళి నా చెల్లెను మంచిగా దాదుకోలేకపోయినట్టేదుంటే ఏదో నతివారం వచ్చినట్టేదో నీ మెడ మీద తలకాయ ఉండదు పిల్ల ఇక నేను కచ్చీరి కాడికి పోతున్నా గాని కచ్చీరి కాడికి రాజు పోతాయి అయ్యో పోతూ కనుక మీ తమ్ములు ఒక్కని వచ్చినావు కదా ఒక్కరిని వచ్చినావా నాకు నా చెల్లె బాయిల పడ్డది అన్న వాళ్ళు అంత ఫీలింగ్ మారిపోయింది నాకు ఏ గాడి కొడుకు చెప్పిండు నీకు ఎవడో ఒకటి చెప్తాను నాకు తెలియదా రాజు నేనైతే నాకు తెలియదా మరి కుక్కలు పాడవాడా గక్కడి గుంజుకపో అన్న చూడు అబ్బో నిన్ను కుక్కలు గుంజా ఈనాడు కుక్కలు వద్దవేనా నిన్ను కుక్కలు గుంజా మనసులకేంద్రా మనసులకి వెళ్ళేస్తుంది సరే మంచిది బామా ఇక ఎంతైనా గారిగా నేను పోతున్నా పోతూ కంతి బావా అయ్యో ఇదేందో మళ్ళా వదినే ఆకలి ఏందే ఓ వదినే పొరగాళ్ళు పాడబడి చెప్పండి ఊరికి వచ్చిర్రు ఇది 4 ఏమో ముచ్చట పెట్టుకుంటారు ఇట్లా పోరగాళ్ళు ఉంటే ఆరాటం అని ఇప్పుడు హాస్టల్ ఇస్తారు బావా
కాడదారం చుడితే కంపిల్ల బిడిలాయ ఇంటి కాడదారం చుడితే కాడ నీళ్ళు బావా కంపిల్లలు వే బావా ఇంటి కాడ నువ్వే బావా బస్తల్లా బావో బస్తల్ల నువ్వే బావా బస్తల్ల నీళ్ళు బావా బస్తల్ల నువ్వే బావా బస్తల్ల నువ్వే బావా బస్తల్ల నీళ్ళు బావా బస్తల్ల నువ్వే బావా ఏ బావా భర్తను వదిలెక్కించింది అది నేర్పిన వాళ్ళు అందమైన ఆడదాన్ని చూస్తే మగవాడుతో అటువంటి ఏనాడు తొక్కితో నడుస్తాడా ఆగో బామా నీ మాటే నా మాట ఏది ఏమో జరిగిందో ఇక నుండి మాత్రం చెల్లెపైలం అన్నాడు కచ్చిరి కాడికి వెళ్ళిపోతున్నాడు అప్పిరెడ్డి మహారాజు నా ఏడేడు మేడల్లనమ్మా ఆ చెల్లెటువంటి ఆడిబిడ్డ అంజమ్మని ఎత్తుకున్న నీలవాతి అయ్యో పొల్ల సల్లగుండా పొల్ల ప్రాణం పోలేదు మళ్ళా దయ్యమోలే నా ఇంటికే వచ్చింది జాగున్న కాడికి దయ్యమోలే వచ్చినట్టు అయినా ఇళ్ళ కంగానే పండుగ అవుతుందా ఆగో అటువంటి ఎల్ల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఎన్నడుకున్న పోరి పొంద ఉడిపితే అంత నాకే ఉంటది కడపల కపటం పెట్టుకున్నది ఎల్ల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఇక నన్ను నమ్ముతలేరు ఆగో అటువంటి నా ఆడిబిడ్డని నేను ఎంత ముద్దుగా చూసుకున్నా ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు గంటకొక్కలు గడియకొక్కలు వచ్చి ఈ ఆడిబిడ్డను చూసుకొని పోతున్నారు అయినా ఎట్లయితే గట్లాయే ఇంకా రోజులు లేవా దినములు లేవా సమయం రావాలి సందర్భం రావాలి పాపం మండాల 16 రోజులు నిండా అని ఇంత ఆడివిల్లను ఆగో దూదుల్ల పాలు నడుపుకుంటా ఆడివిల్లను సాదుకుంటే ఇంతగా బాలరా బాలవరిగా పట్టనా ఇంతగా బాలరా బాలవరిగా పట్టనా 6 నెలల బాలరా అంబాడుగా ఉన్నది ఆడివిల్ల నాయన తోటకూర దేవుడా ఊరాకు వెరిగినట్టుగా ఆడిది వెరుగుతాది మా ఆడివిల్ల నాయన బాల వెరుగా పట్టనా నిలబడితే మనిషి ఆగుతాడు కానీ జరిగే కాలవేదన ఆగుతాయి గడియలు ఆగుతాయి గంటలు ఆగుతాయి రోజులు ఆగుతాయి దినములు ఆగుతాయా నాయనమ్మ అంటది నడుచుకుంటా వస్తది దప్ప అడుగులయ్యా పట్టనా చిన్న మాటలు మాట్లాడవట్టనా చదువుకునే వదనను అమ్మ నాని పిలుస్తది చదువుకునే అన్నను బాబు వంట బిడ్డ విలువవట్టనా ఓరి సంగ పెంచంగను 5 ఏళ్ళనే బాలరా ఆగో ఎంతంగా పెంచంగా 5 ఏళ్ళ బిడ్డ పెరుగుతున్నది అంజలి దేవియా ఆగో అమ్మ అని ఆడివిల్ల విలువంగా వదిన కళ్ళ చూసింది అగో అటువంటి ఏనాటికైనా మరి నీలవాతి మరి అటువంటి అమ్మని పిలుస్తుంది అమ్మని పిలిస్తే నేనే సత్తను నా భర్తే అటువంటి అప్పిరెడ్డి చచ్చిపోతాడు అయినా ఈ గడియ లోపల అమ్మని ఎందుకు విలువాలి ఇగో ఉన్న ముచ్చడి చెప్పుతానా అని ఆడిబిడ్డ బయటకొచ్చి అమ్మా ఆడిబిడ్డ అంజలి దేవి నన్ను అమ్మని పిలుస్తున్నావు గాని బిడ్డో నీకు నేను అమ్మని కాదు నువ్వు అటువంటి నువ్వు నాకు బిడ్డవు కాదు చిన్ననాడు మీ తల్లి 3 నెలల వయసు లోపల మీ తల్లి చచ్చిపోయింది నీకు నేను వదలనున్నా నన్ను అమ్మాని పిలవకమ్మా ఆడి బిడ్డో అమ్మాని పిలవకమ్మా ఆడి బిడ్డో మీ తండ్రి ఉండే వెంకటారెడ్డి మీ తల్లి ఉండే అగో సత్యమ్మ
పిలువు గాని అమ్మని పిలిచినట్టే అదుంటే నాలుక పుంజి 4 వక్కలు ఎత్తనే వాడి బిడ్డ ఈ మాట వలకంగా ఆడిబిడ్డ అంజలి దేవికి జాలిగుండె జల్లు అన్నది గుండెలకు బెల్లు అన్నయ్య అయ్యో వదినమ్మా నీవు తెలవలేక మాట మాట్లాడినమ్మా ఇవల్ల నన్ను గనకనేమి వదినని పిలువు గాని అమ్మని పిలువకన్నవానమ్మా 3 నెలల వయసులోన నా తల్లి సత్యమ్మ నా తండ్రి వెంకటారెడ్డి అవ్వయ్య ప్రాణం పోయిన మాట నాకు తెలవపాయ నవ్వలారా అమ్మా నువ్వు ఏడ పోతివే అమ్మా అమ్మవని నా వదిన అనుకున్నానమ్మా ఓయమ్మా అమ్మ నువ్వు ఈనాడు ఉంటే నా బిడ్డ మాట్లాడుతున్నా నువ్వెంత సంబురపడదు నువ్వు లేని నా బ్రతుకు వేసిపోతివా అమ్మా అమ్మా ఏ లోకానున్నవే అని తల్లిదండ్రి వేయిన బాధ నా బిడ్డకు చెప్పతరము లేదు ఓ వదినమ్మ నీలవతి నిన్ను వదిననే పిలుస్తా గాని అమ్మని పిలవనమ్మా తల్లిదండ్రి లేని పిల్లనైపోతినా 9 మాసాలు మోసిన తల్లి